హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటన్ పాయ సూప్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మటన్ పాయ చేశాను, కానీ ఇంత సూపీగా చేయలేదు. కొంచెం సూప్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. అది మనము చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ తినే వీలుగా ఉంటుంది. కానీ ఈరోజు కంప్లీట్గా సూప్ మనం ఏ విధంగా అయితే తాగుతామో కంప్లీట్గా అలా చేశాను. కంప్లీట్గా పాయ సూప్ అంటాం కదా, సూపీగా ఉంటుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా జలుబులు దగ్గు అయినప్పుడు ఒకసారి ఈ సూప్ పెట్టండి. చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇక మనము వీడియోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో అయితేనే ఇది బాగా ఉడుకుతుందండి. మనకి మటన్ పాయ అంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్లో చేసుకోవాలి. ఇక్కడ కుక్కర్ పెట్టుకొని కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనము పాయ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు దీన్ని. అండ్ మోర్ ఓవర్ సూప్ కాబట్టి మనము సూప్లో మనకి ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ నేను ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఇది ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. మనము ఫ్రెష్గా దంచుకుంటే చెప్పాను కదా కొంచెం ఘాటుగా ఉండాలి అని, అందుకని ఇలా ఫ్రెష్గా దంచుకుంటే మనకి ఘాట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్గా అలా దంచుకొని వేసుకోండి. ఇలా అవన్నీ మంచిగా 1 నిమిషం పాటు వేగిన తర్వాత చూసారు కదా, ఇలా నీట్గా మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాయ. మీకు పాయని నేను కడగడం కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను. సో అది దాని మీద ఉండే నలుపంతా పోయే విధంగా ఎలా క్లీన్ చేసుకోవాలి అదంతా నేను నీట్గా చూపించాను. ఒకసారి ఆ వీడియో చూడకుంటే ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూడండి. కావాలంటే నేను మీకు లింక్ పైన ఇస్తాను. సో మీరు జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియో కూడా వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ మనము ఈ వీడియోకి వచ్చేస్తే ఇక మనము ఇక్కడ చూసారు కదా 1 నిమిషం పాటు మనము పాయ వేసిన తర్వాత 1 నిమిషం పాటు నూనెలో మగ్గించుకోవాలి. అంటే నూనెలో 1 నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు, టమాటా వేస్తున్నానండి. జస్ట్ ఇది టేస్ట్ కోసమే అంతే. 1 టమాటా వేసి మీకు తగినంత కారం, ఇక్కడ కారం కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి. సో కారం కొంచెం వేసేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు మనం నూనెలో మగ్గించుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు వేసుకుందాము. కారం వేసిన వెంబటే నీళ్ళు వేస్తే మనకి కారం వాసన వస్తుంది కాబట్టి అలా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా మగ్గించుకున్న తర్వాత ఈరోజు మనం సూపీగా చేస్తున్నాం కాబట్టి, అంటే చిక్కగా మన సూప్ అనేది చిక్కగా ఉండదు కాబట్టి నీళ్ళు అనేటివి ఎక్కువగా పోసుకోండి. అంటే చూసారు కదా, కంప్లీట్గా ముక్కలు మొత్తం మునిగే విధంగా ఇట్లా కంప్లీట్గా మునిగేంత వరకు పోసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 విజిల్లు పెట్టుకోవాలండి. అప్పటి వరకు అయితేనే మనకి మంచిగా ఉడుకుతుంది మన పాయ అనేది. సో మీరు అయితే ఇన్ కేస్ మీకు తొందరగా ఉడుకుతుంది అనిపిస్తే మీరు ఒక 10 విజిల్స్కి లేకపోతే 6 విజిల్స్కి బంద్ చేసుకోండి. ఇక్కడ నేను కంప్లీట్గా 10 విజిల్స్ పెట్టాను. సో నాకు 10 విజిల్స్కి మంచిగా ఉడికిపోయిందండి. నేను మీకు చూపిస్తాను కూడా ఎలా ఉడకాలి. కంప్లీట్గా మనం స్పూన్తో మనం తీసేస్తే మనకి ముక్క అనేది విరిగిపోవాలి, అంత మెత్తగా ఉడకాలి. అంతవరకు ఉడికించుకొని చూసారు కదా, ఇక్కడ నేను మూత తీస్తే నాకు మంచిగా ఉడికిపోయిందండి మనకి మటన్ పాయ. ఇలా చూసారు కదా, మీకు సూప్ కూడా చాలా ఎక్కువగా ఇట్లా సూపీగా ఉంది. అంటే చిక్కగా అస్సలు లేదు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, లాస్ట్ వీడియోలో మనం చిక్కగా చేసుకున్నాము. ఈ వీడియోలో మనము ఇలా సూపీగా చేసుకుంటున్నాము. సో మీకు చూపిస్తున్నాను కదా, ముక్క కూడా ఇలా మంచిగా చినిగిపోవాలి. అంతవరకు ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా కొబ్బరి మసాలా, ఇన్ కేస్ మీకు ఉడకలేదు అనుకోండి మళ్ళీ ఒక 2-3 విజిల్లు పెట్టుకోండి. ఇలా ఈ కొబ్బరి మసాలా వేసుకోవాలి. ఇందులో కొబ్బరిలో కొంచెం కొబ్బరి వేయించుకొని అందులోనే ఒక 3-4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొన్ని మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడి, ఈ పొడి అండి. ఇది కూడా వేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకా మన మటన్ పాయ సూప్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. అంటే చెప్పాను కదా, ఎవరికైనా జలుబు దగ్గులు ఉంటే ఈ మటన్ పాయ పెట్టండి. ఒక 2 డేస్లో మనకి జలుబు దగ్గులు అనేవి మటమాయమైపోతాయి. అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ సూప్. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు కనుక ఇది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను మీకు ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం, అంటే చాలా నేను ఎక్కువగా రెస్టారెంట్స్లో చేసే కర్రీస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి
సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో. సో చూస్తున్నారు కదా, నేను టేస్ట్ చేశానండి, చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఈ మటన్ పాయ అనేది తయారు చేసుకొని మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.